ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి బోధన్ హెత్విక్ ఛానల్. ఈరోజు మీకు అరకులో అనంతగిరి దగ్గర ఉన్న బొర్రా గుహలను అయితే చూపిస్తాను రండి. ఈ బొర్రా గుహలు అనేవి చాలా సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతం కూడా. ఇక్కడ ఎంట్రీ టికెట్ అనేది ఉంది. పెద్దవాళ్ళకి 80 రూపీసు, పిల్లలకి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన దగ్గర డిజిటల్ కెమెరా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దీనికి టైమింగ్స్ అనేవి మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటాయి. ఈ బొర్రా గుహలు అనేవి చాలా సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు. వీటిని 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నారు. తెలుగులో బొర్రా అంటే రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివి. నీటిలో హ్యూమిక్ యాసిడ్, సున్నపురాయిలో కాల్షియం బైకార్బోనేట్తో రసాయనిక చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోయి కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వలన ఈ గుహలు ఏర్పడ్డాయి. కొండలపై నుంచి గోస్తాని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపైన ఈ దిబ్బల వంటివి ఏర్పడ్డాయి. వీటిని స్టాల్గమైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాల్కైట్స్ అనేవి కూడా ఈ విధంగా ఏర్పడినవే. కాలక్రమేణా స్టాల్గమైట్ మరియు స్టాల్కైట్స్ వింత ఆకృతుల్ని సంతరించుకున్నాయి. బొర్రా గుహల్లో తవ్వకాలను జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రపాలజిస్టులు ఇది మధ్యయుగానికి సంస్కృతికి చెందిన 30 నుంచి 50 వేల సంవత్సరం క్రితం నాటి రాతి పనిముట్లయితే లభించాయి. ఈ ఆధారం బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుడు అంటే పెద్ద దేవుడు నివాసంగా నమ్ముతారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాల్గమైట్, స్టాల్కైట్లను శివపార్వతి, తల్లి బిడ్డ, ఋషిగడ్డం, మానవ మెదడు, మొసలి, పులి, ఆవు వంటి పేర్లతో పిలుస్తూ వీరు పూజిస్తూ ఉంటారు. ఈ గుహలను గోస్తాని నది 4 ద్వారాలు ఉన్నాయి. బొర్రా 1 అనే ద్వారం ద్వారానే ప్రస్తుతం ఎంట్రీ అనేది ఉంది. మిగతా 3 ద్వారాలను మూసేశారు. ఇక్కడ నుంచి లోపలికి 1 కిలోమీటర్ వెళ్తే గోస్తాని నదిని చేరవచ్చు. అయితే ప్రస్తుతం గోస్తాని నది వరకు వెళ్ళడాన్ని ప్రభుత్వం అనుమతించటం లేదు. 1990వ సంవత్సరం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకొని గుహల వెలుపల ఉద్యాన పెంపకాలను, మొక్కలు నాటడం వంటి వాటిని చేపడుతుంది. గుహలలో ఆధునిక విద్యుత్ దీపాలంకరణ చేయటం వలన గుహలలో వింత ఆకారాలపై, రాళ్లపై రకరకాల రంగులు, నీడలు పడే విధంగా ఆధునిక విద్యుత్ దీపాలంకరణ అమర్చడం జరిగింది. ఇంతకు ముందు కాగడాలతో గైడ్ల సహాయంతో గుహలను చూపించేవారు. ప్రతి సంవత్సరం సుమారు 3 నుంచి 4 లక్షల వరకు ఈ గుహలను ప్రజలు సందర్శిస్తారు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. జంబలకిడి పంబ, జగదేక వీరుడు అతిలోక సుందరి, శివ అనే మూవీస్ ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఈ గుహ లోపలికి వెళ్ళే కొలది పైన కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. ఆ స్టెప్స్ పైకి ఎక్కి వెళ్తే మనకి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివుని ఆకారం అయితే ఉంటుంది. అక్కడ శివుణ్ణి పూజిస్తారు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా అరకు వెళ్తే ఖచ్చితంగా ఈ బొర్రా గుహలను అయితే సందర్శించండి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.